ఇది నా ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్న కేసీఆర్ గారు. నువ్వు మాత్రం ఎన్నడో ఒకరోజు, నేను ఏదో ఒకరోజు చట్టసభకు రాకుండా ఉండను, నిన్ను ఖచ్చితంగా అందులో నిలబెట్టి కడిగే రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఎన్నిసార్లు అడ్డుకున్నా, ఎన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టినా నేను వచ్చి తీరుతా చట్టసభకు. ఆ రోజు నిన్ను కడిగి ఇవన్నీ నా ప్రజల ముంగడ పెట్టే రోజు తీసుకొస్తా. ఇది 100కు 200% సత్యం. నేను అత్యంతగా ప్రేమించే నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, నేను చెప్పేది ప్రతిదీ సత్యం. ఇది అబద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిరూపించగలిగితే నా జీవితాంతం జైల్లో గడుపుతా. కేసీఆర్ గారు ఇగో ఇవే తెలంగాణ ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తున్నా, 5 తరాలను మోసం చేస్తుండే కేసీఆర్. 5 తరాలను, 5 తరాల వరకు మీ ప్రజలు అప్పులను మీకు తెలియకుండా మోస్తూనే ఉంటారు. 17,000 నష్టంతో వ్యవసాయం ఎవడన్నా చేస్తాడా? నష్టం వస్తుందని తెలిస్తే ఎవడన్నా వ్యవసాయం చేస్తాడా? ఈ ప్రెజెంటేషనే నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో పెడదాం, లేకపోతే అమరవీరుల స్తూపం కాడ పెడదాం. నీది నువ్వు, నాది నేను ఇస్తా. ప్రజలకు నాది తప్పని తేలితే నేను ఏ శిక్షకైనా ఓపెన్ ఛాలెంజ్. కేసీఆర్ గారు నీ దమ్ము పోయిగా ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో. ఈ నిజాలు చెప్తున్నానే కదా, నా మీద ఇప్పటికి 8 కేసులు బనాయించినావు. ఇవన్నీ నీ ఖాతాలే కదా కేసులు. ఇంకెన్ని పెట్టుకుంటావో పెట్టుకో. ఈ వాస్తవాలు నేను ప్రజలకు చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రజలారా, నేను ఒట్టేసి చెప్తా ఉన్నా, నాకు జన్మనిచ్చిన తల్లి మీద ఒట్టేసి చెప్తా ఉన్నా, ఇది బోగస్ ప్రాజెక్ట్. ఏదో ఒకరోజు మీకు అర్థమవుతుంది. ఆ అర్థమయ్యే లోపు ఈ సమాజంలో ఈ కేసీఆర్ లాంటి బ్యాచ్ నన్ను పిచ్చోడని చెప్తాను. ఇందులో ఒక్క అక్షరం తప్పున్నా నేను ఏ శిక్షకైనా రెడీ. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. నమస్తే ప్రజలారా, నేను మీ తీన్మార్ మల్లన్న. కాస్త ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎపిసోడ్ చూడండి. భయంకరమైన నిజాలు, అత్యంత భయంకరమైన నిజాలు మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నా. కరోనా మహమ్మారి ఆ వినాశనాన్ని ఏదైతే కోరుకుంటా ఉందో, కరోనాని కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి లాక్డౌన్ రూపంలో మన దగ్గర ఉంది. కానీ కాళేశ్వరం రూపంలో వస్తున్నటువంటి ఒక మహా పిడుగును మాత్రం తెలంగాణలోని ప్రజలు 5 తరాలు మోసినా కూడా ఆ మహమ్మారి పోయే పరిస్థితిలో లేదు. తెలంగాణ ప్రజలారా, ఇది నేను చెప్పబోతుంది 100కు 1000 పాళ్ళు సత్యం. ఇందులో ఒక్క అక్షరం తప్పున్నా నేను ఏ శిక్షకైనా రెడీ. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. నేను ప్రభుత్వానికి తీసుకొస్తా ఉన్నా ప్రతి లెక్కను, ప్రభుత్వం చెప్పిన లెక్కలనే మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. ప్రభుత్వం ఆడిన డ్రామా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంపెనీ చేసిన మోసం, తెలంగాణలో 5 తరాలు కోలుకోలేకుండా చేసినటువంటి ఒక వైనాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఇది 100కు 200% సత్యం. నేను అత్యంతగా ప్రేమించే నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, నేను చెప్పేది ప్రతిదీ సత్యం. ఇది అబద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిరూపించగలిగితే నా జీవితాంతం జైల్లో గడుపుతా. ప్రజలారా, ఇక టాపిక్లోకి పోదాం. ఒక్కసారి నమస్తే తెలంగాణ పత్రిక చూడండి. ఇది 15 తారీఖు ఏప్రిల్ 2020లో వచ్చినటువంటి వార్త. ఇది ఈ పేపర్, నమస్తే తెలంగాణ ఈ పేపర్. మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. ఇది నమస్తే తెలంగాణ ఈ పేపర్. ఇగో ఇదేమో 2020 ఏప్రిల్ 16 తారీఖు, అంటే ఈ రోజు వచ్చినటువంటి వార్త. ఇది ఏం రాసింది? సుజలాం సుఫలాం, ఉపరితల జలాలతో ఊగిన వరిచేలు, దిగుబడి అధికం, నాణ్యమైన బియ్యం. బోర్ల కింద వ్యవసాయం గణనీయంగా తగ్గిపోయింది. యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సేద్యం జరిగింది. ప్రాజెక్టుల కింద 34.88 లక్షల ఎకరాలకు సాగునీరు. కాళేశ్వరంతో 60% బీడు భూములు గోదావరి జలాలు వచ్చినాయంట. కాళేశ్వరంతో 60% బీడు భూములకు గోదావరి జలాలు వచ్చినాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్తా ఉంది. ఓ ప్రజలారా, మీరు చూడండి ఏం జరిగినాయి, ఏం వచ్చినాయో మీకు ఇప్పుడే మొత్తం చెప్పి పారేస్తా చూడుర్రి.
కాళేశ్వరంతో 60% బీడు భూముల గోదావరి జలాలు వచ్చినాయని చెప్తున్నాడు కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇది ఎంత మోసం, ఇది ఎంత దగా, ఇది ఎంత నయవంచన మీరు ఒక్కసారి చూసుకోండి. మిమ్మల్ని ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి తీసుకుపోతున్నా మిత్రులారా. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్ల అంచనాలతో తయారు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇది ప్రభుత్వం గీసినటువంటి డిజైన్. దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టబోతున్నా అని చెప్పిండు. చూడరి, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇక్కడి నుంచి అన్నారం బ్యారేజీలోకి నీళ్లు ఎత్తిపోస్తాడు. 14.85 కిలోమీటర్లు బ్రిడ్జ్లకే నీళ్ళు ఎత్తి అందులో పోస్తాడు. ఈ అన్నారంలకేని మళ్ళా సుందీళ్ళకి ఎత్తిపోస్తాడు. సుందీళ్ళకి వెళ్ళి ఎల్లంపల్లి రిజర్వాయర్లో ఎత్తిపోస్తాడు. ఇట్లా ఎత్తిపోసిన నీళ్లతోటే కాళేశ్వరంలో నీటితోటి 65% బీడు భూములు పారినాయంట. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కె చంద్రశేఖరరావు గారు, నేను అసెంబ్లీలో నాకు అవకాశం ఇయ్యి, నీది తప్పు అని నీ ముక్కు నాలకు రాకపోతే నన్ను అడుగు. ఇది కాళేశ్వరం కథ చెప్పిండు సారు. దీని ద్వారానే వస్తున్నాయి వాటరు, దీని ద్వారానే సుజలాం సుఫలాం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాడు తెలంగాణలో. 15 తారీఖు తెలంగాణ జలకాలాట, నడి ఎండల్లోనూ తడియారని నేల, కాళేశ్వరంతో ఏడాది మొత్తం ప్రవాహం జరుగుతుందట. ఇది చెప్పిరు. ఇది చెప్తే నేను ఇప్పుడు మీ దగ్గరికి తీసుకొస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు. అంటే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసి అన్నారంలోకి ఎత్తేసి, అన్నారం నుంచి సుందిళ్ళకి ఎత్తిపోసి, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి ఎత్తేసి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు తీసుకొచ్చి మిడ్మానేరు ద్వారా పారిందనేది ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి లెక్క. కానీ తెలంగాణ ప్రజలారా, ఈ కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోసిన నీళ్లు 25 టీఎంసీల కంటే ఎక్కువ లేదు. ఈ ఎత్తిపోసిన మాట వాస్తవం. ఎంత? 25 టీఎంసీలు. అయితే ఈ 25 టీఎంసీలు ఎత్తిళ్ళకి తెచ్చిన తర్వాత ఏం చేసిరు ఎరికేనా? 25 టీఎంసీలు ఈడ కొన్ని రిజర్వ్ చేసిరు, ఈడ కొన్ని రిజర్వ్ చేసిరు. ఎత్తిపోసిన తర్వాత పైనుంచి ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఇది మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లోంచి గోదావరి మనకి ఇట్లా ఎంటర్ అవుతుంది. ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఏమైంది? కె చంద్రశేఖరరావు ఈడ ప్రాజెక్ట్ ఎందుకు కట్టిండు గీడ అంటే, గోదావరి నుంచి నీళ్ళే వస్తలేవు మనకు, శ్రీరామ్ సాగర్ మీదకి వెళ్ళి మనకు వచ్చే నీళ్లు వెనుగంగ నుంచి వార్దా నుంచి వస్తాయి. ఈ నీళ్ళన్నీ ఈడ కాళేశ్వరం కాడ కలుస్తాయి. ఈ కాళేశ్వరం కాడికి ఎత్తి ఇటు పోస్తా, ఇళ్ళకేని ఇటు పోస్తా అని చెప్పి ఇటు పోస్తున్నా అని చెప్పి పోసిండు. పోస్తే ఏమైంది? మహారాష్ట్ర కర్ణాటకలో విపరీతమైన వర్షాలు వచ్చి జనం పడవలలో తిరిగిన పరిస్థితి మీరు అందరూ చూశారు. అప్పుడు ఏమైంది? మహారాష్ట్ర కర్ణాటకలో ఉన్నటువంటి గోదావరి పైన ఉన్నటువంటి బరాజులు ఇవైతే ఎత్తేయడంతో శ్రీరామ్ సాగర్కు విపరీతమైన వరద వచ్చింది. వరదొచ్చుడుతోని ఆ వరద ఎల్లంపల్లికి కూడా వచ్చింది. ఎల్లంపల్లికి రాగానే ఏం చేసిరు? ఆల్రెడీ ఎల్లంపల్లికి ఎత్తిపోసిరు కదా, మరి ఏం చేయాలి? ఈ నీళ్ళు ఆ నీళ్ళు ఎక్కువైపోయి కట్టదగిపోయే పరిశాన్ ఉందని మళ్ళా కిందికి ఇడిచిపెట్టిరు ఈ నీళ్లను. కేసీఆర్ 25 టీఎంసీలు ఎత్తిపోస్తే అందులో దాదాపు 15 టీఎంసీల నీళ్లు మళ్ళా కిందికి ఇడిచిపెట్టారు. ఈ ఎత్తిపోస్తందుకు కరెంటు బిల్లు తడిసిపోపడైంది. ఉచితార్థంగా వట్టిగానే టైంపాస్కి ఎత్తి మళ్ళా పోసినట్టు చేశారు. సో మరి ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నటువంటి లక్ష సుజలాం సుఫలాము 40 లక్షల ఎకరాల్లో వరి సేద్యం ఇదంతా ఎక్కడదంటారు దొరికేనా? మనకేమో ఇక్కడ కాళేశ్వరంతోనే వచ్చినాయి, కాళేశ్వరం చేయంగానే ఇవన్నీ వచ్చినాయని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు కదా. ఇది తప్పు, ఇది జూట మాట. ఇక్కడ కర్ణాటక మహారాష్ట్రలో విపరీతమైన వర్షాలు పడ్డ తర్వాత ఏం జరిగిందంటే ఆ వరద నీరంతా ఇంట్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇది ఉందా, ఇది కాకతీయ కెనాల్. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ కాకతీయ కెనాల్ ఉంది కదా, ఈ కాకతీయ కెనాల్ నుంచి లోయర్ మానేర్ డ్యామ్ అంటే కరీంనగర్ దాకా ఈ నీళ్ళు వచ్చేసినాయి. ఏది? ఆ కర్ణాటక మహారాష్ట్రలో పడ్డ వరద నీళ్లు కాకతీయ కెనాల్ ద్వారా ఇందులోకి వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా నీళ్ళు ఎక్కువ వస్తే
ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మానేరుకు తీసుకొచ్చి సిరిసిల్ల దగ్గర ఉంటుంది. మిడ్ మానేరు నుంచి మళ్ళీ ఏడికి మళ్ళీ లోయర్ మానేరుకు పోయినాయి. లోయర్ మానేరు నుంచి ఏడికి పోయినాయి అంటే ఇక చూపిస్తా చూడ్రి. ఇగో ఇది లోయర్ మానేరు కదా. లోయర్ మానేరులోకి ఈ కర్ణాటక వరంగల్లో భారీ వర్షాలు కురిస్తే వచ్చినటువంటి వాటర్ వచ్చినాయి. వస్తే ఇగో ఆ వాటర్ యాడికి పోయినాయి. ఇగో ఈ తెల్ల గీత అదే మిత్రులారా, తెల్ల గీత కాలువనే. మీరు కావాలంటే ఇగో ఇంకా జూమ్ చూపిస్తున్నా చూడ్రి. ఇగో ఇది కాలువ. ఈ కాలువ ద్వారా ఎక్కడికి పోతుంది కాలువ? వరంగల్, ఖమ్మం, సూర్యాపేట ఈ ప్రాంతాలకు వారుతుంది ఈ కాలువ. ఇగో ఈ వైట్ కాలువ మొత్తం ఇదే. హుజూరాబాద్ మీదకి వెళ్ళి, ఎలకతుర్తి మీదకి వెళ్ళి, వరంగల్ హన్మకొండ మీదకి వెళ్ళి, ఆ పక్కపొంటి కాకతీయ యూనివర్సిటీ పక్కపొంటి, గీసుకొండ పక్కపొంటి ఇగో ఇట్లా వస్తుంది. ఇట్లా ఖమ్మంకి వస్తుంది. ఖమ్మం దాకా వస్తుంది కాలువ. ఇగో ఖమ్మం ఇట్లా వచ్చింది కదా. అయితే కేసీఆర్ ఏం చెప్తుండంటే ఈ కాలువ ఏదైతే ఈ కాలువ కింద వచ్చిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వచ్చిన నీళ్ళన్నమాట మనకు చెప్తా ఉన్నాడు. కానీ ఇది తప్పు. ఇది మహారాష్ట్ర, కర్ణాటకలో వచ్చినటువంటి వరదల కారణంగా శ్రీరామ్ సాగర్లోకి వాటర్ వస్తే ఆ శ్రీరామ్ సాగర్ ద్వారా ఇగో ఈ 2 కెనాళ్ళ ద్వారా, ఈ కెనాల్స్ ఏవి ఇగో కావాలంటే చూడరు. ఇగో కెనాల్, ఇది కాలువలు. ఈ 2 కాలువల ద్వారా మిడ్ మానేరుకు, లోయర్ మానేరుకు వస్తే ఆ లోయర్ మానేరు ద్వారా ఈ నీళ్లు ఖమ్మం దాకా పోయినాయి. కేసీఆర్ ఏం చెప్తుందంటే, కేసీఆర్ నమస్తే తెలంగాణ పత్రిక ఏం చెప్తుందంటే ఇవి కాళేశ్వరం ద్వారా, కాళేశ్వరం కట్టడం ద్వారా ఈ నీళ్లు మొత్తం సూర్యాపేట దాకా వారినాయి. కాకతీయ కెనాల్లో వచ్చినాయి అవే, మిగతా కాలువలు అవే. అందుకే 40 లక్షల ఎకరాల్లో పంటలు పండినాయని చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా కాళేశ్వరం నుంచి ఇగో ఇది మేడిగడ్డ. కాళేశ్వరం నుంచి కేసీఆర్ గారి పంపు సెట్లు, కేసీఆర్ గారు పెట్టినటువంటి 80,000 కోట్ల రూపాయలతోని 25 టీఎంసీలు ఎత్తేస్తే మీదికేళ్ళు వచ్చిన వరదతోని మళ్ళా ఆ నీళ్ళన్ని కిందికి వదిలేసారు. సో కాళేశ్వరం ద్వారా వీళ్ళు ఎత్తినది ఎంత, ఇక ఎంత రఫ్ లెక్క కట్టుకున్నా 10 టీఎంసీల నీళ్ళు ఎత్తిరు. ఈ 10 టీఎంసీల నీళ్ళు ఎత్తి వీళ్ళ తమాషా చూడరు. ఇగో ఇది ఎల్లంపల్లి, ఇగో ఈడికి ఎత్తిపోస్తారు అన్నట్టు. ఈడికి ఎత్తిపోసి ఇగో చూడ్రి. ఇగో ఇది ఎల్లంపల్లి. ఈడికి ఎత్తిపోసి మేము కాళేశ్వరం ద్వారా ఈడికి ఎత్తిపోసినాం. ఈడికేని ఇగో ఈడికి వచ్చినాయి. ఈడికి వెళ్ళి మిడ్ మానేరుకు వచ్చి, మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు వచ్చి, లోయర్ మానేరు నుంచి ఖమ్మం, వరంగల్, ఖమ్మం మొత్తం బారిందని చెప్తా ఉన్నారు. ఇది తప్పు మిత్రులారా, ఇది తప్పు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా. ఒకవేళ వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే ఇగో ఇది లింక్ 1 అంటారు దీన్ని. మీరు ఇక్కడ బాగా గమనించండి మిత్రులారా, ఒక్క నిమిషం ఓపిక తెచ్చుకోండి. ఇది 5 తరాలకు సంబంధించినటువంటి ప్రశ్న. 5 తరాలు బాధపడతాయి ఇది తెలుసుకోకపోతే. ఇగో ఈ కాళేశ్వరం నుంచి ఇక్కడికి బరాజ్కి అన్నారంకి ఎత్తిపోసి, అన్నారం నుంచి సుందిళ్ళకి ఎత్తిపోసి, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లిలో ఎత్తిపోస్తే దీన్ని లింక్ 1 అంటారు. ఇది లింక్ 1. ఈ ఛానల్ను లింక్ 1 అంటారు. ఈ లింక్ 2 ఏంటంటే ఇగో ఎల్లంపల్లి నుంచి ఇగో లోయర్ మానేరు డామ్ దాకా ఎత్తిపోసేదాన్ని లింకు 2 అంటారు. ఇది ఇగో లింకు 2 ఇది. ఇక ఈ లోయర్ మానేరు డామ్ నుంచి ఇగో గంధమల్ల రిజర్వాయర్ దాకా ఇది లింకు 4 ఇది. ఇక ఇదే మిడ్ మానేరు నుంచి ఇగో లింకు 3 ఇటు ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన లెక్క ప్రకారమే, ఆయన పత్రిక చెప్పిన లెక్క ప్రకారమే చూసుకుందాం. ఇగో చెప్పిండు కదా, సుజలాం సుఫలాం కాళేశ్వరంతో 60% బీడు భూముల గోదావరి జలాలని ఇందులో చెప్పిండు. ఇగో ఇందులోనేమో కాళేశ్వరంతో ఏడాది మొత్తం ప్రవాహం వచ్చిందని చెప్పిండు కదా. చలో ఇగరారిగా ఇగో కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తే ఎంత కరెంటు బిల్లు వస్తుందో ఇగో ఈయనెవరు, ఇది నమస్తే తెలంగాణనే, నమస్తే తెలంగాణ పత్రిక. కరెంటు ఖర్చుపై వాస్తవాలంటూ శ్రీధర్ దేశపాండే అని కేసీఆర్ మనిషి ఇగో లెక్కలు కట్టిండు. ఇది ఏ రోజు? 6 ఆగస్టు 2016లో ఆయన ఆర్టికల్ రాసిండు. ఇగో ఆర్టికల్లో ఏం రాసిందంటే ఇగో ఇట రౌండ్ మార్క్ చేసింది చూడండి మిత్రులారా.
ఇగో ఈ రౌండ్ మార్క్ చేసింది అనుకో. లింక్ 1లో టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి, ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి అయ్యే కరెంటు ఖర్చు ఫిక్స్డ్ ఛార్జీలు కలుపుకొని ఎంత అవుతుందంటే ఒక్క ఎకరాకి, ఇగో ఒక్క ఎకరా సాగుకు అయ్యే ఖర్చు 5,705 రూపాయల 68 అవుతుంది ఒక్క ఎకరాకి. లింక్ 1 అంటేడా ఇగో ఇది. ఇక్కడ పారుదలనే లేదు కాబట్టి అది అవుతుందని కూడా చెప్పడానికి లేదు. ఇక లింక్ 2 అంటే ఏంది? ఇగో ఇది లింక్ 2 అంటే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు దాకా. ఇగో లింక్ 2లో ఒక ఎకరా నీళ్లు బారించడానికి, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక ఎకరా నీళ్లు బారించడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే ఇగో 17,780 రూపాయలు ఖర్చు అవుతుందని కేసీఆర్ మనిషి లెక్కగట్టిన లెక్క ఇది. ఇక లింక్ 3 చూద్దాం. లింక్ 3 ఇగో ఇది లింక్ 3 మలక్పేట రిజర్వాయర్ హైదరాబాద్. ఇది ఇక్కడ ఎకరా బారించడం కోసం అయ్యే ఖర్చు ఎంత అంటే ఇగో ఆయన లెక్క ప్రకారమే లింక్ 3లో ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి కరెంటు ఖర్చు ఎంత అవుతుంది? ఒక ఎకరాకు సాగుకు 33,362 రూపాయల 41 అవుతుందని చెప్పి నమస్తే తెలంగాణ పత్రిక, రాజపత్రిక, కేసీఆర్ రాజపత్రిక కరపత్రంలో చెప్పినటువంటి మాట. ఇక లింక్ 4 విషయంలోకి వస్తే లింక్ 4లో కాళేశ్వరం నుంచి లింక్ 4 అంటే ఈ గంధమల్ల, ఏది చిట్యాల, భువనగిరి ఈ ప్రాంతంలో ఒక ఎకరా నీరు పారించడం కోసం అయ్యే ఖర్చు 37,881 రూపాయి 55 ఖర్చు అవుతుందని చెప్పిండు. సేమ్ ఇవే లెక్కలు, ఇంకా ఏ లెక్క తెరుగుబోనిగా నేను మిత్రులారా. ఇక చూడండి, ఇంకో లెక్కనే తీసుకోను నేను. ఇగో నమస్తే తెలంగాణలో శ్రీధర్ చెప్పిన లెక్కనే కదా. 6 తారీఖు 8వ నెల 2019లో శ్రీధర్ రావు దేశపాండే రాసిన వ్యాసంలో లింక్ 1లో ఎకరాకు కరెంటు ఖర్చు 5,705 రూపాయలు 68. లింక్ 2లో ఎకరాకు కరెంటు ఖర్చు 17,780. లింక్ 3లో ఎకరాకు కరెంటు ఖర్చు 33,362 రూపాయలు. ఒక ఎకరా నీళ్లు బారిస్తందుకు కరెంటు బిల్లు ఖర్చు ఇది. లింక్ 4లో ఎకరాకు కరెంటు ఖర్చు 37,881 అవుతుందని చెప్పాడు. అంతే కదా. చలో లింక్ 1 అంటేనే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఎత్తిపోసే ఏరియా, దాంట్లో పంటలేం లేవు. ఇక లింక్ 2 వచ్చేస్తే లింక్ 2లో ఎకరా పంటకు కరెంటు ఖర్చు ఎంత అవుతుంది? 17,000 అవుతుంది కదా. ఇక చూడరు, ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇవాళ ప్రభుత్వం చెప్పినటువంటి ధర, వరి క్వింటాలుకు మద్దతు ధర ఎంత ఇస్తుంది ప్రభుత్వం అంటే 1,835 రూపాయలు ఒక క్వింటాల్కి ఇస్తుంది. ఒక ఎకరం పంట పండిస్తే అందులో వచ్చే ధాన్యము 25 క్వింటాలని ఎక్కువనే వేసినాం. నేను 10 మంది రైతులతో మాట్లాడితే 20 క్వింటాల కంటే ఎక్కువ రాదని చెప్పారు. నేను 25 క్వింటాలు వేసిన. 25 క్వింటాళ్ళు ఇంటూ 1,835 రూపాయల ధర మొత్తం కలిపి ఎంత అవుతుంది? 45,875 రూపాయలు వస్తూ ఉంది ఒక ఎకరానికి, ఒక పంటకు. ఇక ఇందులో దున్నకాలు, కలుపుగూళ్ళు, కోతలు, ఎరువులు, ఇక ఏది ఎకరా పంటకు పెట్టుబడి, ఇతరాలు, కూలి మొత్తం 25,000 తీసేద్దాం. 25,000 తీసేస్తే ఇగో ఎకరా పంటకు వస్తున్న రాబడి 45,875 అయితే ఎకరా పంటకు పెట్టుబడి మొత్తం కూళ్ళు అన్ని కలిపి 25,000. ఎకరా పంటకు ఎంత లాభం వస్తుంది? 20,875 రూపాయల లాభం వస్తుంది. అంతే కదా. చలో ఇక చూడు, ఎకరా పంటకు వస్తున్న లాభం 20,875. ఇక్కడ లింక్ 2లో తీసుకుందాం. ఇక లింక్ 2లో ఎకరా పంటకు కరెంటు ఖర్చు ఎంత వస్తుందని చెప్పిండు? 17,780 రూపాయలు వస్తుందని శ్రీధర్ దేశపాండే గారే రాసిన ఏది నమస్తే తెలంగాణ పత్రికలో. ఎకరాకు రైతుకు ఆదాయం ఎంత వస్తుంది? 20,875 రూపాయలు వస్తుంది. అంటే ఒకవేళ ఈ కరెంటు ఖర్చులను రైతులే భరిస్తే, ఇప్పుడు ప్రజలు భరిస్తున్నట్టే లెక్క ఈ 17,000, ఎందుకంటే ప్రజలే కట్టాలి కదా అప్పు. కాబట్టి ఎకరాకు రైతుకు ఎంత ఆదాయం వస్తుంది? 20,875 వస్తే అందులో కరెంటు ఖర్చులు తీసేస్తే మిగులు ఎంత? ఒక పంట పండిస్తే ఒక ఎకరానికి 3,095 రూపాయలు మిగులుతా ఉన్నాయి. ఇవి లింక్ 2లో. ఇక లింక్ 3లో ఎంత వస్తూ ఉన్నాయి? ఎకరాకు కరెంటు ఖర్చు 33,362 రూపాయలు వస్తే
అందులో ఎకరా పంట ఆదాయం 20,875 రూపాయలు వస్తూ ఉంది. అంటే ఇక్కడ వచ్చిన ఆదాయం కంటే కరెంటు బిల్లు ఎక్కువ. ఎంత ఎక్కువ? 12,487 రూపాయలు ఎక్కువ. ఒక ఎకరం పంట పండిస్తే ఒక పంటకు ప్రజలు లాస్ అవుతున్న లాస్ ఎంత అంటే 12,487 రూపాయలు లాస్ అవుతా ఉన్నారు. ఇక లింక్ 4లో ఒక ఎకరం వారించడానికి కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఒక ఎకరం లింక్ 4లో వారించడానికి 37,881 రూపాయి కరెంటు ఖర్చులు అవుతున్నాయి. అందులో ఎకరా పంటకు వస్తున్న ఆదాయం ప్రభుత్వ లెక్కలే 20,875 రూపాయలు వస్తూ ఉంది. ఈ లింక్ 4లో కాళేశ్వరం నీళ్లు వారిస్తేందుకు ఎంత నష్టం వస్తుంది? 17,006 రూపాయలు నష్టం వస్తుంది. ఇవి కరెంటు ఛార్జీలు మాత్రమే సుమా. ఇంకా ప్రాజెక్టు కాస్టు, మిత్తిలు, ఆ వడ్డీలు, ఏది లోన్లు తెచ్చిరు కదా, ఇవి కాదు. ఇంకా కేవలం కరెంటు బిల్లు మాత్రమే. పండించిన పంట కంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తూ ఉంది. ఈ కరెంటు బిల్లుతోని ఎంత? 17,000 రూపాయలు, 17,006 రూపాయలు నష్టం వస్తుంది ఒక ఎకరాకి. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుందాం. ఒక టీఎంసీ నీటితోని వాస్తవానికి ఎంత పండుతుంది వరి అంటే 6,000 ఎకరాలు మాత్రమే పండుతుంది. కానీ శ్రీధర్ దేశపాండే గారు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తా ఉందనంటే ఒక టీఎంసీతోని 10,000 ఎకరాల వరి పండుతుందని చెప్తా ఉన్నారు. సో మనం ప్రభుత్వం లెక్కలోకే పోదాం. ఒక టీఎంసీతోని 10,000 ఎకరాలు సాగైతే అనుకుందాం. లింక్ 2లో తీసుకుందాం దీన్ని. లింక్ 2లో 10,000 ఎకరాలకు అంటే ఒక టీఎంసీ నీటిని 10,000 ఎకరాలకు బారిస్తే 17,78,00,000 రూపాయల కరెంటు బిల్లు వస్తూ ఉంది. సో ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక టీఎంసీతోని 10,000 ఎకరాలు సాగైతే లింక్ 3లో 10,000 ఎకరాలకు కరెంటు ఖర్చు ఎంత వస్తుంది? 33,36,20,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఒక టీఎంసీతోని 10,000 ఎకరాలు సాగైతే లింక్ 4లో అదే 10,000 ఎకరాల కరెంటు బిల్లు ఎంత వస్తుంది? 37,88,10,000 రూపాయలు వస్తూ ఉంది. సో ఈ లెక్కన చూసుకుందాం. ఇక ఎకరా పొలంలో 25 క్వింటాలు పండితే టీఎంసీ నీళ్లతోని 10,000 ఎకరాలు బారతాయి కదా, అంటే 25 క్వింటాళ్ళు ఇంటూ 10,000 ఎకరాలు. టీఎంసీ నీటితోని ఎంత పండుతుంది? 2,50,000 క్వింటాలు పండుతా ఉంది. ఒక టీఎంసీ నీళ్లతోని 2,50,000 క్వింటాల వరి ధాన్యం పండుతా ఉంది. ఇక క్వింటాల్ వరికి ప్రభుత్వం మద్దతు ధర 1,835 రూపాయలు. ఈరోజు కూడా మీరు చెక్ చేసుకోరు, అంతే ఉంది. టీఎంసీ నీటితో 2,50,000 క్వింటాళ్ళ వరి ధాన్యం పండితే ఈ 2,50,000 క్వింటాళ్ళు ఇంటూ 1,835 ప్రభుత్వ ధర ఎంత వస్తుంది రాబడి? మొత్తం ఒక టీఎంసీ నీటితోటి వరి పండిస్తే 45,87,50,000 రూపాయలు వస్తుంది. ఈ లింకు 3లో టీఎంసీ నీటితోని ఎంత రాబడి వస్తుంది? 45,87,50,000 రూపాయలు రాబడి వస్తుంది. రైతు పెట్టుబడి ఇతరత్రాలు ఇందులో ఖర్చులన్నీ తీసేస్తే అవి 20 కోట్ల రూపాయల ఖర్చులు. ఇందులో రైతు విత్తనాలు కొనడం, ఎరువులు కొనడం, ఆ తర్వాత మన కలుపుగూళ్ళు, దున్నుకాలు, వరి కోతలు, ట్రాన్స్పోర్టు, రైతు కూలి, ఇవన్నీ దాదాపు 20 కోట్ల రూపాయలు తీసేస్తే మిగులు ఎంత మిగులుతుంది? 25,87,50,000 రూపాయలు నికరంగా రాబడి వస్తూ ఉంది, మిగులు వస్తూ ఉంది. ఒక టీఎంసీ నీళ్లతో ఇంత ఆదాయం వస్తుంది వరి ద్వారా. ఇక ఒక టీఎంసీ కోసం ఖర్చు పెడుతున్న ఖర్చు ఎంత? కరెంటు ఖర్చు లింకు 3లో 33,36,20,000 రూపాయలు వస్తూ ఉంది. అంటే ఈ కరెంటు ఖర్చులోంచి ఈ మిగులు తీసేస్తే ఎంత నష్టం వస్తూ ఉంది? లింకు 3లో ఒక టీఎంసీకి 7,48,70,000 రూపాయలు నష్టం. ఒక టీఎంసీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీళ్ళెత్తి ఈ లింకు 3 ఈ గంధమల్ల, బసవాపురము, జగదేపురము, మల్లన్న సాగర్ ఈ ఏరియాలో పారిస్తే 7 కోట్ల ఒక పంటకు, ఒక టీఎంసీ ముచ్చటనే చెప్తున్నా, ఒక టీఎంసీకే 7,48,70,000 రూపాయలు నష్టపోతుంది తెలంగాణ. అంటే వరి పంట పండిస్తే వచ్చిన ఆదాయం కంటే ఆ వరి పంట పండియడానికి పెడుతున్న కరెంటు ఛార్జీ ఎక్కువ, కరెంటు బిల్లు ఎక్కువ. ఒక ఎంత కాదనుకున్నా 5 ఎకరాల రైతు ఎవరైతే ఉన్నారో ఇంత ఖర్చు పెడతా ఉంది కదా తెలంగాణ ప్రభుత్వం, 33 కోట్లు ఓన్లీ లింకు 3లో ఖర్చు పెడతా ఉంది.
33 కోట్లు కరెంటు ఛార్జీలకు సంబంధించి. దాంట్లో ఎంత ఎత్తిపోస్తారో ఏం కథనో తెలియదు. ఇది ఇట్లా ఉంటాయిగా. లింక్ 2 చూద్దాం, లింక్ 4 చూద్దాం. ఎస్, ఇది లింక్ 4 కదా. నమస్తే తెలంగాణలో లింక్ 4లో ఎకరాకు కరెంటు ఖర్చు ఎంత? 37,881. సేమ్ ఇదే. ఏది? క్వింటాల్కు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ఇంత, ఎకరాకు వండే ధాన్యం 25 క్వింటాళ్ళు, ఇది ప్రభుత్వ ధర. ఇక ఇందులో లింక్ 4లో ఎకరాకు కరెంటు ఖర్చు ఎంత అవుతుంది? ఒక ఎకరాకు 37,881 అవుతుంది. ఎకరా పంటకు ఆదాయం ఎంత వస్తుంది? ఇదే లింక్ 4లో 20,875 రూపాయలు వస్తుంది. నష్టం ఎంత? 17,006 రూపాయలు. చూడు లింక్ 4లో. కేసీఆర్ గారు ఇగో ఇవే. తెలంగాణ ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తున్నా, 5 తరాలను మోసం చేస్తుండు కేసీఆర్. 5 తరాలను, 5 తరాల వరకు మీ ప్రజలు అప్పులను మీకు తెలియకుండా మోస్తూనే ఉంటారు. 17,000 నష్టంతో వ్యవసాయం ఎవడన్నా చేస్తాడా? నష్టం వస్తుందని తెలిస్తే ఎవడన్నా వ్యవసాయం చేస్తాడా? ఇలా కండ్ల ముంగట కనిపిస్తాం. ఈ 17,000 నష్టం అనేది కేవలం కరెంటు ఛార్జీలే. మళ్ళా కాళేశ్వరం కోసం పెట్టిన 1,20,000, 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడి కాదు, వీటి మీద మిత్తి కాదు. మళ్ళా కేవలం కరెంటు ఛార్జీలతోనే ఇంత నష్టపోతా ఉన్నాం. ఇక ప్రభుత్వం లెక్కల ప్రకారం తీసుకుందాం. లింక్ 4లో ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు వాడతాయి కదా. లింక్ 4లో 10,000 ఎకరాల కరెంటు ఖర్చు ఎంత అవుతుంది? 37,88,10,000. సో టీఎంసీ నీటితో రాబడి ఎంత? 45,87,50,000 వస్తూ ఉంది లింక్ 4లో. రైతు పెట్టుబడి ఇతరాలు 2 కోట్లు తీసేస్తే మిగులెంత? 25 కోట్ల, ఈడ 20 కోట్లు తీసేయాలి. రైతు పెట్టుబడి ఇతరాలు 20 కోట్లు తీసేస్తే మిగులెంత? 25,87,50,000 వస్తూ ఉంది కదా. ఇక టీఎంసీ కరెంటు ఖర్చు ఎంత? 37 కోట్లు. మిగులేమో 25 కోట్లు వస్తూ ఉంటే దీనికి కరెంటు ఖర్చు 37,88,10,000. ఇక్కడ లింక్ 4లో 12 కోట్ల నష్టం. ఒక టీఎంసీ నీళ్లు వారిస్తే 12 కోట్ల నష్టం పోతా ఉన్నాం తెలంగాణలో. అర్థమవుతుందా ప్రజలారా? ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కథ. ఇక 2018-19లో తెలంగాణ ప్రభుత్వం చెల్లించిన వడ్డీలు సుమారు 14,000 కోట్ల రూపాయలు చెల్లించారు. ఓన్లీ మిత్తిలే. కేసీఆర్ తెచ్చిన అప్పులకు కట్టిన మిత్తిలు 14,000 కోట్లు. ఇందులో కాళేశ్వరం వాటా వడ్డీ సుమారు 3,000 కోట్లని ఉంటుంది. కాళేశ్వరం అప్పు సుమారు 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్లు, ఈ 3,000 కోట్లు ప్లస్ ఈ కరెంటు ఛార్జీలు, ఇవన్నీ దాదాపు ఎంత కాదనుకున్నా ఒక 2-3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇంకా ఎక్కువే. ఈ 2-3 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రైతులకు పంచితే కోటీశ్వర్లు అయిపోతుండే. కానీ కేసీఆర్ ఉద్దేశం ఏంది? అది కాదు, అది చేయొద్దు. కేసీఆర్ కావాల్సింది కమిషన్లు కావాలి. ఆ కమిషన్లతోని వచ్చిన పైసలతోని ప్రజల్లో కుమ్మరించి మళ్ళీ గెలవాలి. ఇది కథ. వాస్తవానికి మిత్రులారా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టే పెద్ద బోగస్ ప్రాజెక్టు. ఏంది మరి ఈ ప్రాజెక్ట్ అని అంటే ఒక్కసారి మీకు చూపిస్తాం మిత్రులారా. ఇగో ఈ కాళేశ్వరం కథ చూడరు, మీకు ఇప్పుడు అర్థమవుతుంది అసలు కథ. ఇగో కాళేశ్వరం ఫస్ట్ ఏం చేసిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇగో తమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును ఇక్కడ కట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకుర్రు. ఇక్కడ కట్టాలని నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్ర వాడు 151 మీటర్లకు అనుమతి ఇవ్వకపోతే 148 మీటర్లకైనా కట్టుకోవడానికి వాడు అనుమతి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే చేసినటువంటి ఇగో ఈ తమ్మిడిహెట్టి కానించి ఆల్రెడీ కాలువలు దవ్వేసిరు. ఇగో ఇవి కాలువలే మిత్రులారా, చూసుకోరు. ఇగో ఇవి కాలువలు దవ్విరు. ఇగో ఎక్కడికి? ఎల్లంపల్లికి. ఎల్లంపల్లి వరకు ఇగో ఈ కాలువలు దవ్విరు. ఆడాడ చిన్న గ్యాబులు ఉన్నాయి, ఇంకా గంతే కాలువలే. ఇగో ఇక్కడ అన్ని కాలువలు దవ్విరు. ఈ కాలువల ద్వారా ఇగో ఎల్లంపల్లికి ఇగో ఈడికి తీసుకొస్తారు నీళ్ళు. ఇగో ఈ ఎల్లంపల్లిలో ఈ కాలువలు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా ఒకవేళ ఆ ప్రాజెక్టే చేయాలనుకుంటే ఈ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు చేస్తే ఏం జరుగుతుందంటే జస్ట్ ఈడ కాలువ నీళ్ళకు మలిపితే ఎల్లంపల్లిలో వచ్చి పడతాయి నీళ్ళు.
ఇగో ఈ ఎల్లంపల్లిలో వచ్చి పడతాయి. కాల్వ మలిపితే ఖాళీ. ఇప్పుడు వాస్తవానికి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట ఏంది? గోదావరిలో నీళ్లు వస్తలేవు కాబట్టి వాద్రా తర్వాత వెన్గంగా ఈ 2 నదుల నుంచే వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాణహిత అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాణహిత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నీళ్లను కిందికి తీసుకొచ్చి ఇగో ఈడికి తీసుకొచ్చి కాళేశ్వరం కాడికి తీసుకొచ్చి మేడిగడ్డ కాడికి తీసుకొచ్చి ఇగో మీదికి ఎత్తిపోసే కాడి ఇగో ఈడికి ఇట్లా పంపులు పెట్టి ఇగో ఇగో ఈడికి ఎత్తిపోస్తాడట సార్. ఇగో ఈడికి ఎత్తిపోస్తా ఉండు పంపులు పెట్టి ఇగో ఎత్తిపోస్తే ఈ కరెంటు ఛార్జీలు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిపోయింది. ఇది ఈ కాల్వకు గండి కొట్టి ఇగో ఈ కాల్వ పనులు ఒక 2000 కోట్లు ఖర్చు పెడితే ఇగో ఈ నీళ్ళు వచ్చేసి ఇగో ఇందులో మిడ్మానేర్ ఏది ఎల్లంపల్లిలో పడేటి ఎల్లంపల్లి నుంచి చక్కగా మిడ్మానేర్లోకి వస్తే ఆల్రెడీ మిడ్మానేర్ వరకు కొంత అయిపోయింది. కాలువలు దొవ్విరి కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి లేదు కానీ ఇగో వీళ్ళు కనీసం అది చెప్పుకోనికి కూడా లేదు. ఇగో ఈ కాలువలు దొవ్విందంతా ఆళ్ళే దొవ్విరు ఇవన్నీ. ఇగో చూడరు ఇవి కాలువలే. ఇగో ఇవి కాలువలే ఆల్దోవినాయి. కాంగ్రెస్ హయాంలో జరిగిన కాలువలే ఇవి. అయితే ఒకవేళ ఈ ప్రాజెక్టు గడితే ఈ ప్రాణహిత చెవల్లనే చేస్తే ఇది 2-3 వేల కోట్ల రూపాయలతోనే అయిపోతుంది. మరి కమిషన్లు రావు కదా, ఎట్లా చేయాలి? కమిషన్లు రావాలంటే ఏం చేయాలి? నీళ్లను కిందికి కాళ్ళకాడికి తెచ్చి మళ్ళీ నెత్తికాడికి తీసుకుపోవాలి. కిందికి తీసుకొచ్చి కరెంటు మోటార్లు పెట్టి మీదికి ఎత్తుతా ఉండు. వాస్తవానికి ఇటుకైన కరెంటు మోటార్లు అక్కర్లేదు, లొటపీస్ అక్కర్లేదు, వట్టిగానే కాలువ కొడితే వస్తుంది. ఇంకా ఈ కాలువ కొట్టుడుతో ఏమవుతుంది? ఈ ఆదిలాబాద్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుండే. మిగతాయి ఇగో ఎల్లంపల్లికి వచ్చి పడితే ఎల్లంపల్లి నుంచి ఇక మామూలు వరద కాదు, సేమ్ అవే నీళ్ళు వస్తూ ఉండే. 80,000 కోట్ల రూపాయలు తప్పేటి. ఇప్పుడు కేసీఆర్ పెడుతున్న పెట్టుబడిలో ఎంత కాదనుకున్న 50,000 కోట్ల అన్న తప్పేటి. కానీ కేసీఆర్ కేవలం కమిషన్ల కోసం ఇగో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసిండు, దానికి జన్మనిచ్చిండు. ఇది కేవలం బోగస్ ప్రాజెక్ట్. ఈ బోగస్ ప్రాజెక్టుతోనే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి అని చెప్తుండు. కానీ మిత్రులారా రావట్లేదు. కాళేశ్వరం తోటి నీళ్లు రావట్లేదు. ఎల్లంపల్లి నుంచి ఇగో ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు కడతా అనుకుంది ఈడ తమ్మిడియేట్ కాడ. ఇగో ఈడికేని వాళ్ళు కాలువ దవ్వుకొచ్చి ఇగో గిడ వద్దామని చూసిరు. ఓన్లీ కాలువ కడితే సరిపోతుంది. ఈడ రిజర్వాయర్ కట్టాల్సిన పని లేదు. కాలువ దొవ్వి ఇగో ఈడేస్తే సరిపోయేది. కానీ కేసీఆర్ ఇగో ఏం చేసిండు? ఈ నీళ్లను కిందికి తీసుకొచ్చి ఇగో ఈడికి తెచ్చి ఈడికెత్తిపోసి ఈడికి వచ్చిపోస్తుండు. కాలువ కొడితే వచ్చే నీళ్లను కరెంటు బిల్లులతోటి ఎత్తుకొని వచ్చి పోస్తా ఉన్నాడు. ఇక ఎత్తుకొచ్చి పోసి ఇక పంప్ హౌజులు కట్టి టన్నెళ్ళు దొవ్వి ఆగమాగం హంగామా. ఇక ఇది కాళేశ్వరము అని చెప్పి పాటలు రాపించి తెలంగాణ ప్రజలను మబ్బులలో ముంచిండు. వాస్తవానికి ఈ తెలంగాణలో ఈసారి పండిన పంట మహారాష్ట్ర కర్ణాటకలో వచ్చినటువంటి వరదల కారణంగా వచ్చిన నీళ్లు. ఇగో ఈ 2 కెనాళ్ళ నుంచి వచ్చినటువంటి నీళ్ళు ఇవి. ఈ కెనాళ్ళ ద్వారా వచ్చినటువంటి నీళ్ళే ఇగో చూడరు. ఇక కేసీఆర్ భాగవతం చూడరు ఎట్లుంటుందో ప్రజలారా. కేసీఆర్ భాగవతం ఇది అన్నారం ఇది కదా. ఇగో ఎల్లంపల్లి నుంచి ఆడికి వస్తాయి నీళ్ళు. ఇగో లోయర్ మానేరు ఇగో ఈడికి తీసుకొస్తాడు అన్నట్టు. మిడ్ మానేరుకు తీసుకొచ్చి ఈ ఎల్లంపల్లి నుంచి పైపులు సొరంగాలు వేసుకుంటా మిడ్ మానేరుకి ఎత్తిపోసి మళ్ళీ ఏడికి తీసుకొస్తాడు ఆ నీళ్లు లోయర్ మానేరుకు తెస్తాడట. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి లోయర్ మానేరు కాలువ దగ్గర ఉందా, ఇటు మిడ్ మానేరు కాలువ దగ్గర ఉందా చూడరు ప్రజలారా. కానీ ఇక చూడరి ఈ మ్యాప్లో ఇగో లోయర్ మానేరును దాటి యువతలకు వచ్చి పోస్తా ఉన్నాడు. యువతలకి ఎందుకంటే ప్రాజెక్ట్ అంచనాలు పెంచాలి కదా, పైసలు ఎక్కువ ఖర్చు పెట్టాలి కదా. అందుకే ఇగో ఈ కాలువలు వేస్తే చక్కగా ఈడికి వచ్చేటి. ఇగో ఈడేస్తారట. వీటిని ఈడికి తెచ్చి మళ్ళీ ఈడికి తీసుకుపోతుండు. ఈ కాలువల వారేసి వచ్చే నీళ్లకు కరెంటుతో ఎత్తిపోసి తీసుకొస్తా ఉన్నాడు. మీరు అర్థం చేసుకోరు. చూసిరు కదా. ఇక ఇప్పుడు ఈ లోయర్ మానేరుకు వచ్చినాయి కదా. ఈ లోయర్ మానేరు నీళ్లు మొత్తం ఖమ్మం దాకా పోయినాయి నీళ్లు. ఖమ్మము వరంగల్ ఈడికి పోయినాయి. ఇవి ఏడంగా వచ్చినాయి. ఇగో ఇది మహారాష్ట్ర, ఇగో ఇది కర్ణాటక. ఈ బార్డర్లోంచి వస్తూ ఉంది.
ఈ మహారాష్ట్ర ఇక్కడ వచ్చినటువంటి వరదల కారణంగా నీళ్లు పెరిగిపోయి వరదలు వచ్చి శ్రీరామ్ సాగర్ నిండితే శ్రీరామ్ సాగర్ నుంచి ఎల్లంపల్లికి వస్తే ఎల్లంపల్లిలో ఉన్నటువంటి కాళేశ్వరం మునగాడు ఎత్తిన నీళ్లు మళ్ళా కిందికి ఇడిచిపెట్టిరు గోదావరిలకు. ఇడిచిపెట్టిన తర్వాత ఇగో ఈ వరద కాలువతోని పారితే ఈ వరద కాలువలు ఈ కాకతీయ కెనాలు ఈ కాంగ్రెస్ పార్టీ అంతకంటే ముందు కట్టిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గడితే ఇవాళ ఇగో వీళ్ళు చెప్తున్న తెలంగాణ జలకాలాట ఈ సుజలాం సుఫలాం ఇగో ఇదంతా ఇది. మరి ఎందుకు చెప్తా ఉన్నాడు కేసీఆర్ ఇదనంటే ఒకవేళ ఇవి కాళేశ్వరం నుంచి రాలేదు అని చెప్పితే ప్రజలకు ఈయన దొంగతనం మొత్తం అర్థమవుతుంది కదా. ఈ దొంగతనం అర్థమైతే ఓహో ఇవి ఈ కాకతీయ కెనాలు ఫ్లడ్ కెనాల్ ద్వారా వచ్చిన నీళ్ళ అని చెప్పి ప్రజలకు అర్థమయ్యి కేసీఆర్ చేసింది బోగస్ అని తెలిసిపోతుందని ఏం చేసిండు, ఓ వైపు ఈ నీళ్ళు వస్తూ ఉంటే ఇగో ఇళ్ళకేం నీళ్ళు ఎత్తిపోసుడు పెట్టిండు. ఒక టీఎంసీ ఈడ గుమ్మరిచ్చి చూడు రీగో ఎట్లా వంగుతుందో నంది మేడారం ట్యాంక్ అని చెప్పి బుంగలు ఎట్లా వంగుతున్నాయని చూపించిండు. ఆ నీళ్లు తెచ్చి ఇలా పోసిండు. ఇవి పోసి ఆ నీళ్ళతోని కలిపి ఇవి కాళేశ్వరం నీళ్ళు అని చెప్పిండు అన్నట్టు. సో ఇది ప్రజలారా కేసీఆర్ చేసినటువంటి మోసం. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం లక్షలాది కోట్ల అప్పుల్లోకి చేరిపోయింది. ఇవాళ కరోనా వచ్చింది కదా, కరోనా వస్తే తెలంగాణ ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక చిప్ప పట్టుకొని దాతల కోసం దానాలు చేయరని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అగో ఆ దెబ్బ ఈ కాళేశ్వరం దెబ్బనే. కాళేశ్వరం పైన పెట్టినటువంటి దెబ్బతోటే ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఒక ఏడాదికి 14,000 కోట్ల రూపాయలు ఓన్లీ వడ్డీ కట్టాలి, మిత్తి పైసలు కట్టాలి. కేసీఆర్ తెచ్చినటువంటి దానికి మిత్తి పైసలు కట్టాలి. ఇక అసలు ఎప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈయన కట్టే ప్రాజెక్టుల మీద వడ్డీలు తెచ్చిండు కదా, మిత్తి రుణాలు తెచ్చిండు కదా, ఇవన్నీ ఎప్పుడు కట్టాలి? 2 ఏళ్ళు అయినాక, ప్రాజెక్టు స్టార్ట్ అయినాక 2 ఏళ్ళ పీరియడ్ ఉంటుంది. ఆ 2 ఏళ్ళ నుంచి అప్పుడు అసలు కట్టుకరావాలి కిస్తులు, ఈ మిత్తి కట్టుకరావాలి. అసలు మిత్తి ఇవి కట్టుకరావాలి, వీటికి అదనంగా ఈ కరెంటు బిల్లులు కట్టుకరావాలి. ఈ కరెంటు బిల్లులు అసలు వడ్డీ మిత్తి అంతా కలిపితే తెలంగాణ రాష్ట్రము ప్రతి సంవత్సరం దినదినం అప్పుల్లోకి గురకపోతుంటుంది. అప్పులు కట్టేటందుకు కూడా మళ్ళీ అప్పులు తీసుకురావాలి. ఇగో ఇట్లా తయారు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేతిలో పెడితే 2.5 లక్షల కోట్ల అప్పులు చేసి 5 తరాలు తెలంగాణ కోలుకోకుండా చేసిండు. మరి నిజంగా మరి ఇట్లా రానికి ఏం చేశాడు కేసీఆర్ అంటే కాళేశ్వరం ద్వారా నీళ్లు తెచ్చుడు అయితలేదు అని చెప్పి చేతులు లేవట్టేస్తాడు. ఇది 100% నిజం. 1,50,000 కోట్ల రూపాయలతోని తయారైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు వస్తలేవని చేతులు లేవడతాడు ఏదో ఒక రోజు. ఇప్పుడు నమ్మించే ప్రయత్నం చేస్తుండు దాని ద్వారానే వస్తున్నాయని. కానీ కాదు, వస్తలేవన్న మాట ఇప్పుడు వస్తున్నాయి అనుకున్నాం. వస్తున్నా కూడా నష్టమే ఉంది కదా మరి కరెంటు రూపంలో. దీనికి ఏం సమాధానం చెప్తావు కేసీఆర్ గారు? నేను ఇవే లెక్కలు తీసుకొని హ్యాబిట్స్ చౌరస్తాకు వస్తాం. ముఖ్యమంత్రి గారు, మీకు దమ్ముంటే ఈ కాళేశ్వరం పైన నీవు అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ఇచ్చినావు కదా, నేను ఈ ప్రెజెంటేషనే నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో పెడదాం, లేకపోతే అమరవీరుల స్తూపం కాడ పెడదాం. నీది నువ్వు, నాది నేను ఇస్తా. ప్రజలకు నాది తప్పని తేలితే నేను ఏ శిక్షకైనా రెడీ. ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఇగో కేవలం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా బోగస్ ప్రాజెక్టు. ఇగో ఇక్కడికేని ఈడికి ఎత్తిపోసి ఈడికేని కాళ్ళకాడున్న నీళ్లను నెత్తికాడున్నటువంటి నీళ్లను కాళ్ళకాడికి తెచ్చి మోటార్లు పెట్టి మళ్ళీ నెత్తికాడికి ఎత్తుకొస్తే ఏందో కథ. ఇగో ఇది కూడా అదే. రైతన్నలారా మీరు ఒకసారి ఆలోచించండి. మీరు పంట పండిస్తే, ఇప్పుడు వరి నాటేస్తే, ఈ వరికి పెట్టుబడి కిలో టమాటా పండించారు అనుకుందాం. కిలో టమాటా పండిస్తందుకు మీరు 50 రూపాయలు ఖర్చు పెట్టిరు పండిస్తందుకు. అది అమ్మితే 20 రూపాయలు వచ్చినాయి అనుకో, మీ వ్యవసాయం లాసులు ఉన్నట్ట లాభంలో ఉన్నట్ట? మరి సేమ్ ఇదే కాళేశ్వరం ద్వారా బిస్లరీ వాటర్ బాటిల్ పోసి చేన్లు పండించినట్టుంది. బిస్లరీ వాటర్ బాటిల్ పోసి. అందుకోసమే తెలంగాణ ప్రజలారా కేసీఆర్ మిమ్మల్ని 5 తరాలు కోలుకోలేని అగాధంలోకి పడేసిండు. కేసీఆర్ గారు, నీ దమ్ము పోయిగా ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. ఈ నిజాలు చెప్తున్నానే కదా నా మీద ఇప్పటికీ 8 కేసులు బనాయించిపించినావు. ఇవన్నీ నీ ఖాతాలేయే కదా కేసులు. ఇంకెన్ని పెట్టుకుంటావో పెట్టుకో. ఈ వాస్తవాలు నేను ప్రజలకు చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రజలారా,
నేను ఒట్టేసి చెప్తా ఉన్నా, నాకు జన్మనిచ్చిన తల్లి మీద ఒట్టేసి చెప్తా ఉన్నా, ఇది బోగస్ ప్రాజెక్టు. ఏదో ఒకరోజు మీకు అర్థమవుతుంది. ఆ అర్థమయ్యే లోపు ఈ సమాజంలో ఈ కేసీఆర్ లాంటి బ్యాచ్ నన్ను పిచ్చోడని చెప్తారు. ఇది పక్కా. ఇవన్నీ బోగస్ ప్రాజెక్టులు. కేసీఆర్ కట్టేదంతా కేవలం కమిషన్ల కోసమే. ఎవరైతే మెగా కృష్ణారెడ్డి ఉన్నాడో, మెగా కృష్ణారెడ్డి ఫోర్బ్స్ జాబితాలో ఎక్కిండు. ఫోర్బ్స్ అత్యధిక ధనవంతుల జాబితాలోకి ఎట్లెక్కిండు ఎరికేనా? ఇగో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టులు పట్టడం ద్వారా ఎక్కిండు. ఒక రకంగా మెగా కృష్ణారెడ్డి ఎక్కిండు అనంటే కేసీఆర్ ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కినట్టు లెక్క. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకముందుకే మెగా కృష్ణారెడ్డి సంపద పెరిగిపోయింది కదా. నీళ్లు వస్తే ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత కరెంటు, ఎంత నష్టం అనేది ఇప్పుడు మీకు వివరించి చెప్పిన కదా. సో ఈ ఫలితాలు ఇంకొక 4 ఏళ్లలో మనం గుడ్లు తెలిసే ఫలితాలు ఉంటే అప్పటికి కేసీఆర్ గారు దర్జాగా కాలు మీద కాలేసుకొని శాతగాని వయసులో నాతోటి అయితే లేదు, లేచి నడవలేను అని చెప్పి అని అంటారు. అప్పటికి ఇవన్నీ బయటపడి ఏదైనా ప్రజల ప్రభుత్వం వస్తే వీళ్ళని అరెస్ట్ చేయబోతే సార్ వారిని స్ట్రెచర్ మీద ఎక్కించుకొని నూక్కొని రావాలి. ఇక సార్ పెట్టుకున్న సలహాదారులు ఎవరు? ఇంజనీర్లు, ముసలోళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు. ఈ కథలన్నీ బయట వరకల్లా వాళ్ళు బతకరు, ఉండరు. ఇగో ఈ కథ చేస్తూ ఉన్నాడు తెలంగాణలో కేసీఆర్. ఏం చెప్తుండు? కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట దాకా పోయినాయని చెప్తా ఉన్నాడు. సూర్యాపేటకు వచ్చిన నీళ్ళు ఎక్కడి అంటే ఇగో ఈ శ్రీరామ్ సాగర్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలో పడిన వరదల కారణంగా శ్రీరామ్ సాగర్కి వెళ్ళి వరద కాలువ, ఆ తర్వాత కాకతీయ కెనాల్ నుంచి లోయర్ మానేర్ డ్యాంలకు వచ్చి లోయర్ మానేర్ డ్యామ్ నుంచి ఈ ఖమ్మము, వరంగల్ ఈ ప్రాంతం బారింది. ఈ పారితేనే ఇగో ఈయన ఉన్నాడు కదా, ఇక చూడరి, ఇగో ఇదేంది, ఇగో ఏంది, ఆస్మాన్ రంగులో మెరుస్తున్న చెరువు. దాదాపుగా ఇది ఎక్కడ తీసిరు? ఇది కరీంనగర్ జిల్లాలో తీసినటువంటి ఫోటో. వీణవంక మండలం. వీణవంక కాడికి నీళ్ళు ఏడంగా వచ్చినాయా? ఇగో ఇక్కడి నుంచి వచ్చినాయి. ఈ ఫ్లడ్ కెనాల్ నుంచి వచ్చినటువంటి నీళ్లు. ఈ కెనాల్ నుంచి నీళ్ళు వస్తే కేసీఆర్ చెప్తున్నటువంటి మాట, కేసీఆర్ చెప్తున్నటువంటి బోగస్ మాటలు ఈ కాళేశ్వరం నుంచి వచ్చినాయని చెప్తా ఉన్నాడు. నమస్తే తెలంగాణ పత్రిక ఇగో ఈ మోసాలు చేస్తూ ఉంది. ఈ మోసాలతోటి ప్రజలను మభ్య పెడతా ఉన్నారు, నీళ్ళు వస్తున్నాయన్న భ్రమ కల్పిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నా లేకపోతే కేసీఆర్ ఆ కుర్చీలో లేకపోయినా పండే పంటలు ఇవే. ఇంకా మీదికేనేం మిగులుతుందంటే 2.5 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పులు కాకుండా మిగులుతూ ఉండే. ఒకవేళ అప్పులు కాకుండా ఉంటే ఇవాళ కరోనా వచ్చిన సందర్భంలో ప్రతి మనిషికి, తెలంగాణలో ఉన్న ప్రతి మనిషికి 50,000 రూపాయలు ఉత్తగానే వేసేయచ్చు అకౌంట్లల్లో. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మనిషికి 50,000 రూపాయలు వట్టిగానే వేసేయచ్చు. ఈ దోపిడంతా కేసీఆర్ ఓ వైపు చేసుకుంటా ప్రజల్ని ఎట్లా నమ్మిస్తున్నాడు? 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం మాదని చెప్తా ఉన్నాడు. 2,000 రూపాయలకు ఏమీ అర్థం కాక మన ఇంట్లో ఉన్నటువంటి ముసలోళ్ళు అబ్బా దేవుడు కేసీఆర్ అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ 2.5 లక్షల కోట్ల రూపాయలతోని దోపిడి జరుగుతూ ఉంటే ఈ దోపిడి ఎవడు మొయ్యాలి? రేపు నువ్వు మొయ్యాలి, నీ కొడుకు మొయ్యాలి, నీ మనమడు మొయ్యాలి, నీ ముని మనమడు పోయాలి. ఇట్లా తరతరాలు ఈ అప్పు మోసుకుంటూ పోతూనే ఉండాలి. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి బోగస్ ప్రాజెక్ట్. ఇది తెలంగాణ ప్రజలారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 200% బోగస్ ప్రాజెక్టు. దమ్ముంటే చర్చకు రర్రి, నేను మాట్లాడతా, నేను చూపిస్తా. ఇదంతా దమ్ముంటే మీరు చర్చకు రారి. ఈ ప్రాజెక్టులు బోగస్ అని నేను నిరూపిస్తా. అందుకోసమే కేసీఆర్ ఏం చెప్తా ఉండు? కేంద్రం నుంచి ఎవరైనా రాగానే ఆడికి దోల్తా ఉండు, కాళేశ్వరం అద్భుతం అని చెప్పిస్తా ఉండు. ఎందుకు చెప్పిస్తున్నాడు? రేపు పొద్దుగాల బీజేపీ వాళ్ళు కొంతమంది వచ్చి కాళేశ్వరం అద్భుతం అని చెప్పారు కదా. ఎందుకు చెప్పించింది ఎరికేనా? రేపు బీజేపీ ప్రభుత్వం కనుక దీని మీద ఎంక్వైరీ చేస్తే మీ బీజేపీ మంత్రి గారే అద్భుతమైన ప్రాజెక్ట్ అని కితాబిచ్చిపోయింది కదా అని చెప్తాడు అన్నట్టు. ఇది కథ, ఇది కాళేశ్వరం కథ. ఇది మరి ఒకవేళ శ్రీధర్ దేశపాండే గారు మీ లెక్క ప్రకారమే తీసుకుందాం, ఈ నమస్తే తెలంగాణ లెక్క ప్రకారమే తీసుకుందాం, 34 లక్షల ఎకరాల నీళ్లు బారినాయని చెప్తా ఉన్నారు కదా. కాళేశ్వరం కింద అనేకమైనటువంటి పంటలు పండినాయని చెప్తా ఉన్నారు కదా. మరి శ్రీధర్ దేశపాండే గారి లెక్కల ప్రకారము, కరెంటు బిల్లు మరి ఈ పాటికి 10,000 కోట్లు వచ్చేది ఉండే. ఎందుకు రాలే? నిజంగా కాళేశ్వరం నీళ్ళే ఎత్తిపోస్తే 10,000 కోట్లన్నా కరెంటు బిల్లు వచ్చేది ఉండే. ఎందుకు రాలేదు? మరి
కనీసం 5,000 కోట్లన్న కరెంటు బిల్లు ఎందుకు రాలే? మీరు ఎత్తిపోయలే కాబట్టి రాయలే. మీరు ఎత్తిపోయలేదంటే కాళేశ్వరం నీళ్లు రాలేదు కాబట్టి ఆ ఖర్చు కాలే, కరెంటు బిల్లు ఖర్చు కాలే. నీవు ఒప్పుకో, ఒకవేళ నిజంగా కాళేశ్వరం నీళ్ళే తెచ్చినవనంటేనేమో ఈ కరెంటు బిల్లులు ఈ నష్టాల లెక్క చెప్పు. లేదు ఇవి కాళేశ్వరం నీళ్లు కాదంటావా తప్పొప్పుకో. ఇగో ఇది కథ. తెలంగాణ ప్రజలారా, మేధావులారా, విఘ్నులారా, నేను చెప్పేది 100కు 100% సత్యం. ప్రభుత్వ లెక్కలు తీసుకొనే చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వం తిమ్మిని బమ్మి చేసి ప్రజలకు అర్థం కాకుండా చేస్తూ ఉంది. ఈ ప్రజలకు అర్థం అయ్యే పరిస్థితి లేదు. ఇప్పట్లో ఎంత చెప్పినా వాళ్ళకు 2,000 రూపాయల పెన్షన్ కనిపిస్తుంది తప్ప ఇవన్నీ పట్టించుకోరన్న విషయం కేసీఆర్కి తెలుసు. 2,000 భరేస్తే వాని బతుకువాడు బతుకుతాడు, మనం ఎంత దోపిడీ చేసినా ఏం కాదనుకుంటారు. మిత్రులారా, రేషన్ బియ్యం 6 కిలోలు ఇస్తానని కదా, 5 కిలోలు ఇస్తే మీరు లొల్లి పెడతారు, నాకు కిలోటు పోయిందిరా అని. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక దోపిడీ ప్రాజెక్టు కడుతూ ఉంటే అడగవా? ప్రశ్నించవా? ఎవడు కట్టాలి సొమ్ము? ఎట్లా కడతావో తెలుసా? నీకు తెలియకుండానే నీ శవాన్ని నువ్వు భుజం మీద వేసుకొని తిరుగుతా ఉన్నావు. తెలంగాణ సోదరుడా, నువ్వు అర్థం చేసుకో. కేసీఆర్ పరిపాలనతో జరుగుతూ ఉన్న ముప్పు ఇది. ఏం చేస్తాడు కేసీఆర్? ఇవన్నీ చెప్పిన కదా, ఓ కేసు వేస్తాడు, వేసుకో. ఇంకా 50 కేసులు వేసుకో, 100 కేసులు వేసుకోపో. కానీ నిన్ను మాత్రం జైలుకు తీసుకుపోయే జిమ్మేదారు నాది. నిన్ను నీ కాందాన్ని జైల్లో పెట్టించే సత్యాలు నిజాలు మాత్రం ఈ ప్రజలకు ఖచ్చితంగా చెప్తా. ఏదో ఒక రోజు నువ్వు జైలుకు పోక తప్పదు. ఈ సత్యాలు మా ప్రజలు అర్థం చేసుకోక తప్పదు. ఈ నిజాలు మా ప్రజలకు అర్థమైతే ఖచ్చితంగా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయి. నీవు పోతావా, నీ కొడుకు పోతావా, ఎవడు పోతాడా అనేది ఆ రోజు చూపిస్తాం ఖచ్చితంగా. తెలంగాణ ప్రజలారా, మన సొమ్ము, మన రక్త మాంసాలు, మన 1,200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసి నిప్పులల్ల కాల్చుకొని చచ్చిపోతే కేసీఆర్ చేసినటువంటి మోసం ఇది. తెలంగాణకు కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకం ఇది. కాళేశ్వరము అద్భుతము అని చెప్పి ఎవడనంటే చెప్పు తీసుకొని మూతి పనులు రాలగొట్టరు. 2.5 లక్షల కోట్ల రూపాయల తెలంగాణ అప్పు జమ కావడానికి ఇది కూడా ఒక కారణం. మీకు తెలవకుండా, తెలంగాణ ప్రజలారా, మీకు తెలవకుండా మీరు ఒకరొకరు ఎంత అప్పు మూట నెత్తిలో పెట్టుకొని తిరుగుతారో తెలుసా? దాదాపు 80,000 రూపాయలు అప్పు నెత్తిలో పెట్టుకొని తిరుగుతారు ఒక మనిషి. ఒక కుటుంబంలో 5గురు ఉంటే ఆ రైతులో 3 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటి మీద అప్పు జమ చేసి తయారు పెట్టిండు కేసీఆర్. ఇవి మీకు అర్థం కావు. కేసీఆర్ ఇస్తున్న 2,000 రూపాయల నోటు మీకు తెలుస్తుంది, కానీ 3 లక్షల అప్పు పెట్టిందన్న సంగతి ఇగో ఇట్లా తెలుస్తుంది. ఇది నిజం, ఇది సత్యం. నమస్తే తెలంగాణ పేపరు వాడు మాయ చేస్తూ ఉన్నాడు, వాడు ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ మీడియా కూడా దమ్ముంటే TV9 పెట్టి ఈ చర్చ పెట్టి నేను వస్తా. నీవు ఏ ఇంజనీర్ను పిలుస్తావో పిలువు, నేను వస్తా. నేను గతంలో కూడా కాళేశ్వరం గురించి చెప్పిన, కాళేశ్వరం లెక్కను నేను ప్రతి క్షణం నుంచి అబ్జర్వ్ చేసుకుంటా వస్తా ఉన్నా. ప్రభుత్వం చెప్పిన DPRల కానించి చూసుకుంటూ వస్తా ఉన్నా. అందుకోసమే వాస్తవానికి తెలంగాణ ప్రజలారా, ఈ కాళేశ్వరం నిజంగానే కట్టిండనుకో, జాతీయ హోదా రావాలి. జాతీయ హోదా కోసం తనలాడితే కేంద్ర ప్రభుత్వమే నిధులు పెట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డన్ ఉండదు, ₹1 ఖర్చు ఉండదు. ఏమున్నా 5-10 గంతే. కానీ దీనికి కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రాజెక్టు రాకుండా కేసీఆర్ అడ్డుకుంటాడు. ఎట్లా? ఒకవేళ ఇది జాతీయ ప్రాజెక్ట్ అయితే కాంట్రాక్టులు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కదా, మెగా కృష్ణారెడ్డికి పోవు కదా. మరి మెగా కృష్ణారెడ్డికి పోకపోతే ఈయన కమిషన్లు రావు కదా. మీ కమిషన్లు రాకపోతే ఓట్లకు పైసలు వంచలేను కదా, మళ్ళీ గెలవలేను కదా. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం 1,00,000 కోట్లు లాస్ అయినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం కమిషన్లు రావాలనేది ఉద్దేశం. వాస్తవానికి ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వడం కోసం ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ నిర్ణయం చేసింది. ఇస్తాను కూడా కొంతమంది ఒప్పుకున్నారు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వస్తే ₹1 ఖర్చు లేకుండా తెలంగాణలో ఇగో వీళ్ళు చెప్తున్నటువంటి జలకాలాటలు, ఈ సుజలాం సుఫలాలు ₹1 ఖర్చు లేకుండా, ₹1 తెలంగాణ ప్రజల మీద అప్పు లేకుండా జరిగిపోయేటువంటి ప్రాజెక్టు. సో తెలంగాణని అప్పులపాలు చేసి, తెలంగాణలో సంపద పెరగకుండా చేసి, తెలంగాణ ప్రజలను ఒక్కొక్క ఇంటి నెత్తి మీద 3 లక్షల రూపాయల అప్పు పెట్టి ఇవాళ తమాషా చూస్తూ ఉన్నాడు కేసీఆర్. ఇవాళ కరోనా వస్తే వారం రోజులు రాష్ట్రాన్ని నడిపే పరిస్థితిలో లేదు. వారం రోజులు జనం అన్ని బంద్ అయితే, లాక్డౌన్ అయితే నడిపే పరిస్థితిలో లేదు. ఎందుకైంది? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రము
మరి అప్పులు జీతాలు ఎందుకు కట్ చేయాల్సి వస్తుందంటే ఇగో వీటికి పెట్టిండు ఖర్చు అంతా. వీటికి పెట్టి దీని ద్వారా కమిషన్లు పొందిండు కేసీఆర్ దీని ద్వారా కమిషన్లు పొంది ఏం చేసిండు ఆ పైసలు అని అంటే, మళ్ళొకరోజు చెప్తా, వాళ్ళు చేసిన భారీ కుంభకోణం ఇంకొకటి ఉంది. ఆ భూముల రూపంలో వాళ్ళు ఆడుతున్న నాటకం అది ఒక 2 లక్షల కోట్ల భాగవతం. అది అంటే కేసీఆర్ చుట్టూన్న నలుగురు ఈ దేశంలో అత్యంత ధనవంతులు కావడానికి ఒక పెద్ద స్కెచ్ చేసిరు. ఆ స్కెచ్ ఏందో మళ్ళొక ఎపిసోడ్లో చెప్తా. కాళేశ్వరం మాత్రం పక్కా బోగస్. ఈ బోగస్ ప్రాజెక్టు ద్వారా లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంది. 5 తరాలు తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చేసి పెట్టిండు కేసీఆర్. అందుకోసమే దొర కింద మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు మొలవదంటారు చూసినావా. దొర పాలనలో బాగుపడరు. ఏ రాష్ట్రం బాగుపడదు, ఏ దేశం బాగుపడదు, ఏ గ్రామం కూడా బాగుపడదు. తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా. ఇగో ఇట్లా మోసం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. కాళేశ్వరం నీళ్ళని చెప్పి శ్రీరామ్ సాగర్ వరద కాలువ నీళ్ళని చూపించి మనల్ని మోసం చేసిండు. ఇక్కడి నుంచి ఎత్తిపోస్తారు. ఇక గిడికెళ్ళి 1 టీఎంసీ ఎత్తిపోస్తారు, 2 టీఎంసీలు ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి వచ్చేటువంటి 50-60 టీఎంసీలల్లా ఇగో ఈ నీళ్లు కలిపి ఏది ఇట్లుంటాయి కదా. ఇప్పుడు ఒక కుండ నీళ్ళు ఒక ఆయన ఎత్తుకొస్తే దాంట్లో ఒక సుక్కేసి ఈ నీళ్లు నాయ అని చెప్తారు చూడు. అగో అది చెప్పిండు కేసీఆర్. మరి తెలంగాణ ప్రజలారా, ఓ రైతు సోదరులారా, ఇక్కడ కేసీఆర్ గారు ఒక పంటకు ఒక్కసారి చూసుకుంటే ఇగో కేసీఆర్ ఒక పంటకు ఎంత ఖర్చు పెడుతుండు? 1 ఎకరం నీళ్లు వారిస్తానికి ఎంత ఖర్చు పెడుతుండు ఆయన? 37,000 ఖర్చు పెడుతుండు 1 ఎకరం పంటకు. ఇవే 37,000 రూపాయలు రైతుని ఇంట్లో కూసుండబెట్టి 37,000 ఆయనకి ఇస్తే ఏ కష్టం లేకుండా, ఎరువుల బాధ లేకుండా, వడగండ్ల వాన బాధ లేకుండా, వరికోతల బాధ లేకుండా ఉత్తగా పుణ్యానికి 37,000 ఇస్తే సరిపోతుంది. 5 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతుకు 5×15 ఒక పంటకు 1,50,000 రూపాయలు వస్తాయి. ఇగో ఇది కథ. ఏ పని చేయకున్నా రైతుకు చెందాలి, ఒకవేళ ఇయ్యదలుచుకుంటే అట్లా. కానీ ఈ కరెంటు కూడా ఎందుకు కొంటా ఉన్నట్టు దొరికేనా కేసీఆర్? ఈ కరెంటు కథ కూడా చాలా పెద్ద కథ. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొంటా ఉన్నాడు. ఆ కరెంట్లో షెల్ కంపెనీలు మధ్యలో కొన్ని కంపెనీలు వచ్చి ఆ కంపెనీల ద్వారా కమిషన్లు పొంది అట్లా కరెంటు 24 గంటల కరెంటు ఎందుకు ఇస్తా ఉన్నాడంటే 24 గంటలు కరెంటు ఎక్కువ కొంటా ఉంటే 24 గంటలు కమిషన్లు వస్తుంటాయి అన్నట్టు. ఇది అసలు కథ. తెలంగాణ ఇప్పటికీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ప్రజలారా, మీరు మేల్కోకపోతే మీ కర్మ. ఇక నేను ఏమీ చేయలేను. నేను చెప్పినవన్నీ వాస్తవాలు. ఇప్పుడు మీకు తాత్కాలికంగా 2,000 రూపాయల నోటు ఆయన పంపే దీంతో సంతోషపడుతుండొచ్చు. ఇంకో 5-10 ఏళ్ల కన్నా నీ కొడుకు నిన్ను తిట్టకపోతే అడుగు. ఆ రోజు మల్లన్న అనేటోడు చెప్తే నువ్వు వినలేదు కదా. ఇది జరిగింది. ఇలా ఎవడు కట్టాలి బిడ్డ? అమ్మా నేను కడుతున్నా ఫీజులు. నీ కొడుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకు అమలైతే లేదో తెలుసా? పైసలన్నీ ఇటుపోయినాయి. నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు వస్తలేవో తెలుసా? పైసలన్నీ ఇటుపోయినాయి. దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు వస్తలేదో ఎరికైనా? కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికి కేసీఆర్ పొత్తుల సంసారంలో పైసలు కొల్లగొట్టిరీళ్ళు. ఆరోగ్యశ్రీకి పైసలు కడదామంటే ఎందుకు లేవో తెలుసా? ఉన్న పైసలన్నీ ఇటు తీసుకుపోయారు. అర్థమవుతుందా ప్రజలారా? కేసీఆర్ బోగస్ ఇది. కేసీఆర్ దొంగ ప్రాజెక్టులు ఇవి. కేసీఆర్ ఒక అందుకు తెలంగాణ ప్రజలను నిండా ముంచి మీకు తెలవకుండా మీ శవాలను కోసి మీ మెడ మీదనే వేసి తింపుతా ఉన్నాడు. అర్థం చేసుకోండి అన్న, దయచేసి నేను చెప్తా ఉన్నా. ఈ మాటలు చెప్తే కేసీఆర్ బ్యాచ్ కేసీఆర్కు సమాధానం చెప్పు. దమ్ముంటే కేసీఆర్ నువ్వు సమాధానం చెప్పు. దీని మీద ప్రెస్ మీట్ పెట్టు. నన్ను పిలువు, ప్రెస్ మీట్కి నేను వస్తా. ఇద్దరం కూర్చుందాం పాడ నాంపల్లి కాడ, లేకపోతే అమరవీరుల స్తూపం కాడ కూర్చుందాంపా. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో అక్షరం తప్పున్నా, నీవు చెప్పిన లెక్కలే తీసుకున్నా, అక్షరం తప్పున్నా నేను ఏ శిక్షకైనా రెడీ. ఒకవేళ నువ్వు తప్పు చేసినట్టు తేలితే ఏంది శిక్ష అని అడుగుతా ఉన్నా. ప్రజలారా అర్థం చేసుకోండి. కేసీఆర్ ఆడుతున్న నాటకాలు మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డికి పెట్టుబడులు ఎక్కడి నుంచి ఇచ్చిన అనుకున్నాం మొన్నటి ఎన్నికల్లో? ఇక్కడ సంపాదించిన డబ్బే. సో తెలంగాణ ప్రజలారా, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ ఆయన కుటుంబం చేసినటువంటి అతిపెద్ద దగ, అతిపెద్ద మోసం ఇది. నీ 5 తరాలు ఇందులో కోలుకుంటే నన్ను అడుగు. ఇది నా ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్న కేసీఆర్ గారు. నీవు మాత్రం ఎన్నడో ఒకరోజు
నేను ఏదో ఒక రోజు చట్టసభకు రాకుండా ఉన్నాను, నిన్ను ఖచ్చితంగా అందులో నిలబెట్టి కడిగే రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఎన్నిసార్లు అడ్డుకున్నా, ఎన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టినా నేను వచ్చి తీరుతా చట్టసభకు. ఆ రోజు నిన్ను కడిగి ఇవన్నీ నా ప్రజల ముంగడ పెట్టే రోజు తీసుకొస్తా. ఇలా ప్రతిపక్షాలను బెదిరిస్తా ఉన్నావు కదా, ప్రతిపక్షాలను లోపరుచుకుంటా ఉన్నావు కదా, ప్రతిపక్షాలను కొనుగోలు చేసి ఇవాళ ప్రతిపక్షాలు లేకుండా, మీడియా మాట్లాడకుండా, ఎవరైతే ప్రజా గొంతుకలు ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరించి ఇవాళ ఈ దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నావు. ఈ మా ప్రజలకు చెప్పేటోళ్ళు లేరనుకుంటున్నావా? నేను చెప్తా. నాకు తెలుసు నువ్వు నన్ను జైలుకు పంపుతావని తెలుసు, నన్ను అరెస్ట్ చేస్తావని తెలుసు, నన్ను హింసిస్తావని తెలుసు, నన్ను రకరకాల ఇబ్బందులు పెడతావని తెలుసు. నా ఇంటి చుట్టూ నిన్న మొన్న అవతల మొన్న 3 రోజులు పోలీసులు తిరిగిన మాట తెలుసు. నాకు మళ్ళీ ఒక నోటీసు పంపిన సంగతి తెలుసు. ఇవన్నీ తెలుసు. అయినా నేను భయపడను. నేను ఈ భూమి మీద భయపడి బ్రతకడానికి రాలే. ఈ ప్రజల కోసం ధైర్యంగా నిజం చెప్పడానికి వచ్చిన. కాబట్టి నేను ప్రజల కోసమే ఉంటా, ప్రజల కోసమే మాట్లాడతా, ఆఖరి శ్వాస దాకా ప్రజలకు నిజమే చెప్తా. తెలంగాణ ప్రజలారా, మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకొని చెప్తా ఉన్నా, ఇది మోసం, ఇది దగ, ఇది నయవంచన. నమస్తే తెలంగాణలో, టీ న్యూస్లో, TV9లో, 10 టీవీలో వచ్చే వార్తలను చూసి నమ్మకండి. ఇవన్నీ బోగస్ వార్తలు, మిమ్మల్ని నమ్మించడానికి, మిమ్మల్ని మాయా ప్రపంచంలోకి తీసుకుపోయేటువంటి టీవీ ఛానల్ ఇవన్నీ. చూసిరు కదా, ఇది కాళేశ్వరానికి సంబంధించినటువంటి మోసం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మితిన్ మార్మలన్న. ఇది నా ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్న కేసీఆర్ గారు. నువ్వు మాత్రం ఎన్నడో ఒకరోజు, నేను ఏదో ఒక రోజు చట్టసభకు రాకుండా ఉన్నాను, నిన్ను ఖచ్చితంగా అందులో నిలబెట్టి కడిగే రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఎన్నిసార్లు అడ్డుకున్నా, ఎన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టినా నేను వచ్చి తీరుతా చట్టసభకు. ఆ రోజు నిన్ను కడిగి ఇవన్నీ నా ప్రజల ముంగడ పెట్టే రోజు తీసుకొస్తా. ఇది 100కు 200% సత్యం. నేను అత్యంతగా ప్రేమించే నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, నేను చెప్పేది ప్రతిదీ సత్యం. ఇది అబద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిరూపించగలిగితే నా జీవితాంతం జైల్లో గడుపుతా. కేసీఆర్ గారు ఇగో ఇవే తెలంగాణ ప్రజలారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, 5 తరాలను మోసం చేస్తుండే కేసీఆర్. 5 తరాలను, 5 తరాల వరకు మీ ప్రజలు అప్పులను మీకు తెలియకుండా మోస్తూనే ఉంటారు. 17,000 నష్టంతో వ్యవసాయం ఎవడన్నా చేస్తాడా? నష్టం వస్తుందని తెలిస్తే ఎవడన్నా వ్యవసాయం చేస్తాడా? ఈ ప్రెజెంటేషనే నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో పెడదాం, లేకపోతే అమరవీరుల స్తూపం కాడ పెడదాం. నీది నువ్వు, నాది నేను ఇస్తా. ప్రజలకు నాది తప్పని తేలితే నేను ఏ శిక్షకైనా ఓపెన్ ఛాలెంజ్. కేసీఆర్ గారు, నీ దమ్ము పోయిగా ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. ఈ నిజాలు చెప్తున్నానే కదా, నా మీద ఇప్పటికి 8 కేసులు బనాయించినావు. ఇవన్నీ నీ ఖాతాలే కదా కేసులు. ఇంకెన్ని పెట్టుకుంటావో పెట్టుకో. ఈ వాస్తవాలు నేను ప్రజలకు చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రజలారా, నేను ఒట్టేసి చెప్తా ఉన్నా, నాకు జన్మనిచ్చిన తల్లి మీద ఒట్టేసి చెప్తా ఉన్నా, ఇది బోగస్ ప్రాజెక్ట్. ఏదో ఒకరోజు మీకు అర్థమవుతుంది. ఆ అర్థమయ్యే లోపు ఈ సమాజంలో ఈ కేసీఆర్ లాంటి బ్యాచ్ నన్ను పిచ్చోడని చెప్తాను. ఇందులో ఒక అక్షరం తప్పున్నా నేను ఏ శిక్షకైనా రెడీ. ఇది నా ఓపెన్ ఛాలెంజ్.